వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి కనుక వెళ్తే, మళ్ళీ మారిన బోర్డు చైర్మన్, కోర్టులు మారినటువంటి కేసులు. ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మొదట్లో మనీష్ సిన్హా గారు బోర్డు చైర్మన్గా ఉన్నారు. ఆ తర్వాత అతుల్ సింగ్ గారు వచ్చారు. మరి ప్రస్తుతం ఎస్వి రాజశేఖర్ బాబు గారు ఈ యొక్క బోర్డు చైర్మన్గా నియమించబడ్డారు. ముగ్గురు చైర్మన్లు మారిన ఇంకా ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది ఒక కొలిక్కి కూడా రాలేదు. అలాగే కానిస్టేబుల్ మీద ఏదైతే ఉన్నాయో కోర్టు కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పటికీ కూడా ఇంకా ఈ యొక్క కోర్టు కేసులు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. సంవత్సరాలు గడుస్తున్నాయి, బోర్డు చైర్మన్లు మారుతున్నారు, కోర్టులు కూడా మారుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఈ యొక్క కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేటివి ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ పెడతారనేటువంటి సందిగ్ధంలో ఈ యొక్క అభ్యర్థులైతే తీవ్ర నిరాశ నిస్పృహలు ఉన్నారు. ఈ సంవత్సరమైనా ఎట్టి పరిస్థితుల్లో కానిస్టేబుల్ ఈవెంట్స్ అతి తొందరగా ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా జరిగి వారికి పోస్టింగ్స్ రావాలని మనందరము ఆశిద్దాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.